ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన వీసా ప్రాసెసింగ్ టైం అంటే స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ టైం అనేది చాలా అంటే చాలా పెరిగింది. సో మేబీ ఒక ముందు 45 days లో రావాల్సిన వీసా ఇప్పుడు మేబీ 50 days లో రావచ్చు, 60 days లో రావచ్చు. సో అంటే ఒక సర్టెన్ టైం పీరియడ్ అనేది ఉండదు. సో వీసా ప్రాసెసింగ్ టైం అనేది పెరిగింది. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు హై రిస్క్ లో ఉంటాయి. హై రిస్క్ లో ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎవరైతే జెన్యున్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ వీసా రాకపోవడానికి ఛాన్సెస్ అనేది హై ఉంటాయి. సో అంటే లైక్ 50-50. ఒకవేళ జెన్యున్ స్టూడెంట్ కూడా అప్లై చేశారనుకోండి, ఒక ఫ్రాడ్ స్టూడెంట్ కూడా అప్లై చేస్తే 50-50 ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్. ఎందుకంటే మనం చెప్పలేం కదా, ఎందుకంటే EL3కి వచ్చేసింది ఆల్రెడీ ఇండియా. సో హై రిస్క్ కంట్రీలో ఉంది. సో దానివల్ల అదొక డిసడ్వాంటేజ్. లాస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఏంటంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇన్ డీటెయిల్ గా ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నప్పుడు నేను ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నా అంటే లైక్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అండ్ దెన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, మనది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఒకటి, CA రిపోర్ట్స్ అండ్ వీసా ఇష్యూ అవడం, COE ఇష్యూ అవడం, ఇవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇన్ డెప్త్ గా అవుతుంది అండ్ ఇన్ డీటెయిల్ అవుతుంది. అండ్ ఆల్సో మనం బీటెక్ కంప్లీట్ చేసిన ట్రాన్స్క్రిప్ట్స్ కానీ అవన్నీ ఒరిజినలా కాదా, అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అది ఒరిజినలా కాదా అనేది చాలా డీప్ ఇన్ డెప్త్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో యా, ఈ 3 డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి మన ఇండియాకి ఇప్పుడు EL2 నుంచి EL3కి షిఫ్ట్ అయిన తర్వాత. సో ఇంకా ఏం డిసడ్వాంటేజెస్ ఉన్నాయో మీరు మాకు చెప్పండి ఇన్ ద కమెంట్ సెక్షన్. సో అంటిల్ దెన్ బాయ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ మనవాడు ఆస్ట్రేలియాలో. థ్యాంక్ యూ.